అరే సాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పొచ్చు గాని. ఆగు బాబాయ్, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నాన్న నీ దగ్గర కూడా అప్పులు చేశాడా? అవునరా, చేశాడు. చూసావా బాబాయ్, బంధువు అయ్యుండి పోయిన వారానికి వచ్చి డబ్బులు అడుగుతున్నావు. అటువంటిది 30-40 మంది ఇంటి మీద పడి అడుగుతుంటే పెళ్ళాం పుస్తలు తాగట్టు పెట్టి అప్పులు కట్టాం. ఇప్పుడు చూస్తే ఈ గుడ్డోడు కూడా మా బారినే పడ్డాడు. మీ నాన్న 1,00,000 రూపాయల కోసం 1 కోటి రూపాయలు విలువ చేసే ఆస్తి నా దగ్గర తాకట్టు పెట్టాడు. 1,00,000 రూపాయల? ఇప్పుడే మేము కట్టేస్తాం. కట్టేస్తారా? కాకపోతే ఈ ఆస్తి మొత్తం మీ నాన్న మీ చిన్న తమ్ముడి పేరు మీద రాశాడు. మా తమ్ముడైతే ఒకటి, మేమైతే ఒకటా? తీసుకోనయ్యా. ఒక్క నిమిషం. అరే చిన్నోడా, ఈ కాగితాలు మీ అన్నయ్యలకు ఇవ్వడం నీకు ఇష్టమేనా? నన్ను అనాథాశ్రమంలో పడేస్తాను, నాకు నా బాధ కలగలేదు కానీ బాబాయ్. నా ఆనందనం చేయనంటున్నారు బాబాయ్. ఆయన గొప్పగా బతికాడు, ఆ దినమోడు చేయమని బాబాయ్. మా అన్నయ్య వాళ్ళకంటే నాకు ఏ ఆస్తులు అంతస్తులు ఎక్కువ కాదు బాబాయ్, వాళ్ళకే ఇచ్చేయండి. నీకు సిగ్గుండాలరా. బ్రతికినంత కాలం మీ నాన్న ఏడిపించారు. ఇప్పుడు ఈ కళ్ళు లేనివాడు కడుపు కొడదామని చూస్తున్నారు, కానీ వాడు మీ మేలు కోరుకుంటున్నాడు రా. ఇదిగోరా కాగితాలు.